అమ్మా మీరు కిడ్స్ కోసం ట్రై చేస్తున్నారు కదా, మీ లాస్ట్ పీరియడ్ డేట్ ఎప్పుడు వచ్చింది ఈ నెలలో? అమ్మా నీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి కదా, లాస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది? నాకు గుర్తులేదు మ్యామ్. వాట్? నాకు మా ఫ్రెండ్కి ఒకేసారి వచ్చింది, ఒకసారి కనుక్కొని చెప్తాను మ్యామ్. ఇప్పుడు మీ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది అనమాట. నీకైనా గుర్తుందా నీకు డేట్ ఎప్పుడు వచ్చిందో? లేదు మ్యామ్, నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మ్యామ్. ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు మ్యామ్. సరిపోయారు ఇద్దరును. అందుకని గుర్తుపెట్టుకోవట్లా. ఇదండి డేట్స్ మర్చిపోవడం నార్మల్ లేరా, మనం ఏమైనా సూపర్ హ్యూమన్సా అన్ని డేట్లు గుర్తుపెట్టుకోవడానికి? కానీ పీరియడ్ డేట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కళ్ళు పిల్లల కోసం ట్రై చేస్తుంటారు. ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వాళ్ళకి తెలియాలి. ఒక్కొక్కళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, వాళ్ళకి లాస్ట్ అసలు ఎప్పుడు వచ్చింది మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది తెలియాలి. సో ఈ పీరియడ్ ట్రాకింగ్ ఇంపార్టెంట్. నార్మల్గా మనకి ఈ 0 నుంచి 28 డేస్కి పీరియడ్ సైకిల్ ఉంటుంది, నార్మల్ సైకిల్. ఓకే, సో దీనిలో 2 హాఫ్స్గా చేసుకుంటే ఫస్ట్ హాఫ్ నుంచి ఈ ఎగ్ పెరగడం మొదలవుతుంది. పెరిగి ఎగ్ రిలీజ్ అయ్యి ఈ ట్యూబ్లోకి వస్తుంది అనమాట. ఈ ట్యూబ్లో కనుక స్పర్మ్స్ కనుక వెళ్తే ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్ ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు ఈ ప్రెగ్నెన్సీ వెళ్ళి గర్భసంచిలో నిలబడుతుంది. ఒకవేళ మనకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు అది ఫర్టిలైజ్ అవ్వలేదు, ప్రెగ్నెన్సీగా మారలేదు అంటే మన బ్రెయిన్కి ఫీడ్బ్యాక్ వెళ్తుంది అనమాట. వెళ్ళి ఈ హార్మోన్స్ 2 డౌన్ అయిపోతాయి. డౌన్ అయిపోయి మన బ్రెయిన్కి ఓకే ఇక ప్రెగ్నెన్సీ రాలేదు, సో వాళ్ళకి పీరియడ్స్ వచ్చేస్తాయి. అందుకనే మెచ్యూర్ అయిన దగ్గర నుంచి వాళ్ళ పీరియడ్స్ అనేవి సైక్లికల్గా వస్తూ ఉంటాయి. ఈ ఎగ్ పెరగడం, రిలీజ్ అవ్వడం, యూట్రస్ రెడీగా ఉండడం, ప్రెగ్నెన్సీ అందకపోవడం, మళ్ళీ పీరియడ్స్ రావడం. సో ఇట్స్ అ సైకిల్. ఇప్పుడు మీ ఫోన్స్ అన్నీ ఓపెన్ చేయండి, యాప్ స్టోర్స్ ఓపెన్ చేయండి, ఆ పీరియడ్ యాప్స్లోకి వెళ్ళండి, డౌన్లోడ్ చేయండి. మీకు పీరియడ్ లాస్ట్ పీరియడ్ డేట్స్ ఒక్క 3 to 4 months అయినా మీకు గుర్తుండేలాగా అందులో ఎంటర్ చేసుకుంటే నెక్స్ట్ పీరియడ్ డేట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా అది ప్రెడిక్ట్ చేస్తుంది. మీకు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది కూడా అది ప్రెడిక్ట్ చేస్తుంది. మీరు ఎవరిని అడగాల్సిన పని ఉండదు. ఈజీ పీరియడ్ ట్రాకింగ్ కోసం ఈ యాప్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కమెంట్ చేయండి.